మద్యం మాఫియా సృష్టికర్త ఎవరు? చంద్రబాబే. మద్యం మాటున మహాదోపిడీకి సూత్రధారి ఎవరు? చంద్రబాబే. మద్యం స్కామ్ల వెనుక అసలు సామి ఎవరు? చంద్రబాబే. బెల్ట్ షాప్ల బాద్షా ఎవరు? చంద్రబాబే. దిక్కుమాలిన బ్రాండ్ల బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? చంద్రబాబే. ఇలా చెప్పుకుంటూ పోతే 40 ఇయర్స్ పొలిటికల్ కెరీర్లో చంద్రబాబు కుట్రల వెనుక, ఎదుగుదల వెనుక మద్యం అక్రమ సొమ్ము పాత్ర చాలా ఉంది. 2014 నుంచి 2019 వరకు కేవలం ఆ 5 ఏళ్లలోనే మద్యం మాటున వేల కోట్ల రూపాయలు దిగమింగి అడ్డంగా దొరికిపోయి లిక్కర్ స్కామ్లో బెయిల్ మీద బయట తిరుగుతోన్న ఘనుడు చంద్రబాబు. ఇప్పుడు పచ్చముఠ అంతకు మించి అంటోంది. ఆంధ్రప్రదేశ్ని నకిలీ మద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చడంలో పచ్చముఖ చాలా బిజీగా ఉంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ వేల కోట్ల సంపద పోగేసుకుంటున్నారు ఎల్లో ఫెలోస్. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. డిస్టిలరీ, వైన్ షాప్, బెల్ట్ షాప్ కాదేది లిక్కర్ స్కామ్ కి అనర్హం అని పచ్చ బ్యాచ్ గతంలోనే నిరూపించింది. అస్మదీయులకు దోచిపెట్టడం, చీకటి జీవోలు, అధిక ధరలకు మద్యం విక్రయించడం, బినామీలతో బరితెగించడం, అబ్బో ఒకటా రెండా? పచ్చముఠా చేసిన లిక్కర్ స్కామ్లని తరచి చూస్తే ఎన్నెన్నో దరిద్రాలు కనిపిస్తాయి. ఇప్పుడు టీడీపీ నేతలు మరింత ధనదాహంతో ప్రజల ప్రాణాలతోనే చెలగాటమాడుతున్నారు. టీడీపీ నేతల పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం ఏరులై పారుతోంది. మద్యపాన ప్రియులారా, తస్మాత్ జాగ్రత్త. మీరు ఏ బ్రాండ్ మద్యం కొన్నా, ఎంత ఖరీదు పెట్టి కొన్నా అందులో నకిలీ మద్యం ఉండొచ్చు. మీ ప్రాణాల మీదికి రావచ్చు. ఆంధ్రప్రదేశ్ ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చడంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రదర్శిస్తోన్న చిత్తశుద్ధి అంతా ఇంతా కాదు. మద్యం షాపులు, వాటికి అనుబంధంగా పర్మిట్ రూమ్లు, అవి కాకుండా ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు, వాటితో ఆగకుండా ఊరూరా బెల్ట్ షాపులు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏపీలో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ మద్యం లభిస్తోంది. ఇంతగా ప్రజలను పీక్కు తింటున్నా సంతృప్తి చెందని టీడీపీ నేతలు నకిలీ మద్యం దందాకి తెరతీశారు. మద్యపాన ప్రియుల బలహీనతని ఆసరాగా చేసుకుని పచ్చముఠా ఏ స్థాయిలో చెలరేగిపోతుందంటే పరిశ్రమ స్థాయిలో నకిలీ మద్యం తయారీలో బిజీగా ఉన్నారు ఎల్లో రాక్షసులు. ఆంధ్రప్రదేశ్ లో మద్యం ఏరులై ప్రవహించడం లేదు, నకిలీ మద్యం ఏరులై ప్రవహిస్తోంది. నకిలీ మద్యం ఏపీ ప్రజల ఆరోగ్యాలను బలి కోరుతోంది. మద్యం దందా అనగానే తెలుగు ప్రజలకు గుర్తొచ్చేది చంద్రబాబే. ఆ ఘనతతో తృప్తి పడినట్టు లేరు కాబోలు. అందుకే ఇప్పుడు నకిలీ మద్యం వ్యవహారంలోనూ ఏపీని నెంబర్ 1 గా తీర్చిదిద్దాలని టీడీపీ నేతలు కంకణం కట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా ములక్కల చెరువులో బయటపడిన నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీ జస్ట్ శాంపిల్ మాత్రమే. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఊరులోనూ బెల్ట్ షాప్ల ద్వారా నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు ఎల్లో ఫెలోస్. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోన్న టీడీపీ నకిలీ మద్యం మాఫియాపై రణభేరి మోగించింది వైఎస్ఆర్సీపీ. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తోంది పచ్చమూక. నకిలీ మద్యం దందాకి కూటమి ప్రభుత్వ మద్యం విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆందోళన చేపట్టింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలు నిర్వహించింది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులకు వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ పత్రాలను సమర్పించారు. పరిశ్రమల తరహాలో యంత్రాలు పెట్టి నకిలీ మద్యం తయారు చేస్తూ రాష్ట్రమంతా సరఫరా చేస్తూ పక్కా ఆధారాలతో టీడీపీ నేతలు పట్టుబడ్డారు. నకిలీ మద్యానికి ఇప్పటికే పలువురు బలయ్యారు. అందుకే నకిలీ మద్యంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు సిబిఐ దర్యాప్తు జరిపించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. కానీ చంద్రబాబు మాత్రం తన జేబులో సంస్థ సిట్ విచారణ చేసి చేతులు దులుపుకున్నారని వైఎస్ఆర్సీపీ విమర్శిస్తోంది. సిబిఐ దర్యాప్తు కోరకుండా సిట్ ఏర్పాటు చేయడం అంటేనే తాము తప్పు చేశామని చంద్రబాబు అంగీకరించినట్లే అని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ కల్తీ మద్యం స్కాము ఎవరు చేసినా వదిలిపెట్టకుండా వారికి శిక్ష పడే విధంగా. అలాగే ఇంకొకటి, నేను ఈరోజు ఇంత జరుగుతున్నా ఒక్క బెల్ట్ షాప్ మీద కూడా దాడి జరగలేదు, ఒక్క వైన్ షాప్ మీద కూడా దాడి జరగలేదు. అది గమనించాలి. కాబట్టి రేపటి నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణులకి, ప్రజలకి పిలుపునిస్తున్నాం. మీ కళ్ళ ముందు ఎక్కడ బెల్ట్ షాపులు జరుగుతున్నా, మీ దగ్గరలో ఎక్కడైనా బార్లలో కల్తీ మద్యం వస్తే ధ్వంసం చేసేయండి. మేమున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ తరఫున. ప్రజల ప్రాణాలు, ఆడవాళ్ల మాన ప్రాణాలే మాకు ముఖ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏపీలో వ్యవస్థీకృతంగా లిక్కర్ మాఫియా నడుస్తోంది. ఆ మాఫియాలో ఉన్న వారంతా టీడీపీ నాయకులే. కరకట్ట పెద్దల అండదండలతోనే ఏపీలో నకిలీ మద్యం దందా జోరుగా సాగుతోంది. ములకల చెరువు ఘటన తర్వాత కూడా రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క వైన్ షాప్ పై కూడా ఎక్సైజ్ అధికారులు దాడి చేయలేదు.
పర్మిట్ రూమ్లు, బెల్ షాపులను కనీసం తనిఖీ చేయలేదు. అంటే ఏ స్థాయిలో ఈ నకిలీ మద్యం మాఫియా నడుపుతున్నారో అర్థం చేసుకోవచ్చని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు. దుడ్డిచ్చి తేలుతో కుట్టించుకునే సామెత వింటాం మనం. దుడ్డిచ్చి తేలుతో కుట్టించుకోవడం అంటే డబ్బులు ఇచ్చి తేలుతో కుట్టించుకోవడం. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు కూడా సేమ్ అట్టేండాయి. పేదవాళ్ళ పరిస్థితి, మధ్యతరగతి వారి పరిస్థితి. 130 రూపాయలు డబ్బులు పెట్టి ఒక క్వార్టర్ మందు కొనుక్కుంటే తేలుతో కుట్టించుకునే పరిస్థితి కంటే దారుణంగా ఉంది. పాముతో కుట్టించుకున్నట్టు ఉంది. విషమే. అంటే డబ్బులు ఇచ్చి అనారోగ్యం కొని తెచ్చుకోవడం, కష్టం చేసి వారి రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమటలో నుంచి వచ్చిన రూపాయలతో ఈ బ్రాందీనో విస్కీనో కొనుక్కుంటే మొలకల చెరువు నకిలీ మద్యం తయారీ కుటీర పరిశ్రమ నుంచి తయారైన ఎన్ బ్రాండ్స్, చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్స్ ఈ కొనుక్కుంటే మనిషి అనారోగ్య పాలు, కొన్ని దినాల తర్వాత, కొన్ని నెలల తర్వాత మరణించడం. చంద్రబాబు ప్రభుత్వంలో నకిలీ మద్యం, కల్తీ సారా ఏరులై పారుతోంది. సాక్షాత్తు పోలీస్ అధికారుల నివేదికల్లోనే ఏపీలో 21% అక్రమ మద్యం, గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలు వంటి కేసుల పెరుగుదల నమోదైంది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మద్యం షాపులను తమ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, లిక్కర్ సిండికేట్ ముడుపుల కోసం చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పరం చేసింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ టీడీపీ నాయకులే మద్యం షాపులు దక్కించుకున్నారు. వీటికి అనుబంధంగా బెల్ట్ షాపులు పెట్టి మద్యాన్ని అమ్మి అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నెట్వర్క్ లోనే నకిలీ మద్యాన్ని కూడా తయారు చేసి వైన్ షాపులు, బెల్ట్ షాపుల ద్వారా విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. ఇందుకు ములకల చెరువులో బయటపడ్డ నకిలీ లిక్కర్ రాకెట్ మోడ్ ఆఫ్ ఆపరేషనే నిదర్శనం. టీడీపీ నాయకుల దోపిడీతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కూడా భారీగా గండిపడింది. ఈ విషయాన్ని సాక్షాత్తు ఎక్సైజ్ శాఖ గణాంకాలే తేటతెల్లం చేస్తున్నాయి. నకిలీ మద్యం విపరీతంగా పెరిగిపోవడంతో మద్యం నుంచి ఆదాయం కొన్ని జిల్లాల్లో తగ్గింది. నకిలీ మద్యం ఏరులై పారటంతో సర్కారు మద్యం విక్రయాల వృద్ధికి గండిపడింది. గతేడాది కన్నా ఈ ఏడాది పలు జిల్లాల్లో విక్రయాలు భారీగా తగ్గాయి. పశ్చిమ గోదావరిలో గత ఏడాది కన్నా ఈ ఏడాది విక్రయాల విలువ 4% తగ్గింది. కొద్ది రోజుల కిందట ఇదే జిల్లాలో నకిలీ మద్యం తయారీ కేంద్రం బయటపడింది. నకిలీ మద్యం వల్లే ఈ జిల్లాలో అధికారిక మద్యం అమ్మకాల ఆదాయం తగ్గిందని ఎక్సైజ్ అధికారులు నిర్ధారించుకున్నారు. నెల్లూరు, గుంటూరు జిల్లాలో విక్రయాల వృద్ధి కేవలం 3% నమోదైంది. అటు శ్రీకాకుళం, వైఎస్ఆర్, కృష్ణా, విజయనగరం జిల్లాల్లోనూ విక్రయాల వృద్ధి 0గా నమోదైంది. కారణం నకిలీ మద్యమే అని ఎక్సైజ్ శాఖ అధికారులే భావిస్తున్నారు. అలానే మన్యం, తిరుపతి, బాపట్ల జిల్లాలో మద్యం విక్రయాల్లో వృద్ధి 4%కి పరిమితమైంది. సాధారణంగా గతేడాది కన్నా ఈ ఏడాది భారీగా వృద్ధి ఉండాలి అని ఎక్సైజ్ అధికారులు అంచనా వేశారు. కానీ అలా లేదు. అందుకు కారణం విచ్చలవిడిగా బెల్ట్ షాపుల ద్వారా సరఫరా అవుతున్న నకిలీ మద్యమే. ఎక్కడ పడితే అక్కడే నకిలీ మద్యం దొరుకుతుండడం సర్కారు మద్యం విక్రయాలపై ప్రభావం చూపింది. దీంతో ఖజానాకు గండిపడింది. అటు మందుబాబుల ప్రాణాల మీదకి తెస్తోంది నకిలీ మద్యం. ఇటీవల జిల్లా కలెక్టర్ల సదస్సుల్లోనే నకిలీ మద్యంపై చర్చ జరగటం విశేషం. నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఎక్సైజ్ శాఖ సూచనలు చేసింది. ఆ తర్వాత ఏకంగా ములకల చెరువులో నకిలీ మద్యం రాకెట్ బయటపడటంతో నారావారి పాలనలో నకిలీ సారా గుట్టురట్టయింది. ఈ నకిలీ మద్యం అనేది ఒక ఆర్గనైజ్డ్ బిజినెస్ లా రాష్ట్రం మొత్తం కూడా ఏ విధంగా మార్చిందో మనం చూస్తూ ఉన్నాం. టీడీపీ పార్టీ నుంచి కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థి ఈ జయచంద్ర రెడ్డి అనేటువంటి వ్యక్తి, తను ఆల్రెడీ ఈ వ్యాపారాలు సౌత్ ఆఫ్రికాలో ఇలాంటి వ్యాపారాలు చేస్తా ఉన్నారు. తన ఎలక్షన్ అఫిడవిట్ లో కూడా డిక్లేర్ చేస్తున్నాడు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక సిట్ వేశారు. చూస్తా ఉన్నాము. సిట్ లో ఉండేది ఎవరండి? వీళ్ళ అధికారులే కదా. వాళ్ళే న్యాయం చేస్తారు మనకి. వాళ్ళే మన న్యాయం చేస్తారా? సో కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్ గా ఈ ఇన్వెస్టిగేషన్ ని సిబిఐకి అప్పచెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది. మందు తాగొద్దు, చంద్రబాబు నాయుడు గారు మందు తాగితే చచ్చిపోతారు అని చెప్పి ఆర్గన్స్ ఫెయిల్ అవుతున్నాయి, చనిపోతున్నారంట, ఇదంతా నకిలీ మందు అని చెప్పి మీ అందరూ కూడా బాధ్యత తీసుకొని వంతుగా మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చేసిన పచ్చముఠ ఇప్పుడు నకిలీ మద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చడానికి కంకణం కట్టుకుంది. ఏపీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. 24 గంటలు ప్రజలకు మద్యాన్ని అందుబాటులో ఉంచడమే కాకుండా విచ్చలవిడిగా నకిలీ మద్యం దందాకి టీడీపీ లిక్కర్ మాఫియా తెరతీసింది. మద్యపాన ప్రియుల బలహీనతని ఆసరాగా చేసుకుని నకిలీ మద్యంతో వాళ్ల ప్రాణాలు బలికోరుతోంది టీడీపీ లిక్కర్ మాఫియా. ఎన్నికల ప్రచారంలో సంపద సృష్టిస్తాను అని ఊదరగొట్టడం, అధికారంలోకి వచ్చాక అప్పులు సృష్టించడం. చంద్రబాబుకి ఇది కొత్తేం కాదు. అయితే కేవలం అప్పులు మాత్రమే కాదు, చంద్రబాబు పాలనలో సంపద సృష్టి జరుగుతూ ఉంటుంది. కాకపోతే అది సొంత సంపద.
చంద్రబాబు రాజకీయ చరిత్ర తిరగేస్తే వెన్నుపోటు కుట్రలతో పోటీ పడుతూ కనిపించేవి కుంభకోణాలు. ఆ స్కాముల్లో మద్యం స్కామ్లకు, స్కీమ్లకు, సిండికేట్లకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రజలను మద్యం మత్తులో ముంచేసి తమ అరాచక పాలన గురించి ప్రశ్నించే ఆలోచన శక్తిని చంపేస్తూ అదే మద్యం నుంచి వేల కోట్లు దిగమింగే మాస్టర్ మైండ్స్ పచ్చముఠాలో ఎందరో ఉన్నారు. అలా కొల్లగొడుతోన్న సొమ్ముతో సంతృప్తి చెందని పచ్చముఖ మరింత బరితెగించి నకిలీ మద్యంతో ఆంధ్రప్రదేశ్ని ముంచెత్తేశారు. మద్యపాన ప్రియుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేశారు. దొంగలు కలిసి ఊర్లు పంచుకున్న రీతిలో టీడీపీ పెద్దల నకిలీ మద్యం సిండికేట్ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తోంది. జిల్లాలు, రీజన్ల వారీగా రాష్ట్రాన్ని పంచుకొని మరీ బరి తెగించి నకిలీ మద్యం దందా సాగిస్తోంది. మద్యం డిస్టిలరీలు, మద్యం దుకాణాలు, బార్లు, బెల్ట్ షాపులు, ఇలా మొత్తం మద్యం వ్యవస్థంతా పచ్చముఠా గుప్పెట్లోనే ఉంది. దీంతో నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయించడం ఎల్లో బ్యాచ్ కి తేలిక అయింది. అందుకే తొలి ఏడాదిలోనే టీడీపీ లిక్కర్ మాఫియా 5,000 కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంతటి వ్యవస్థీకృత దోపిడీకి పాల్పడుతున్న టీడీపీ కీలక నేతలకు ప్రభుత్వం కొమ్ము కాస్తుండటం విస్మయం పరుస్తోంది. రాష్ట్రంలో బయటపడ్డ నకిలీ మద్యం స్కామ్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. పచ్చముఠాల అండదండలతో రాష్ట్రంలో ఒక పరిశ్రమ తరహాలో నకిలీ మద్యం తయారీ రాకెట్ విస్తరించింది. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో బయటపడ్డ నకిలీ మద్యం దందా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం దాకా పాకింది. ఈ ముఠా తయారు చేసిన నకిలీ మద్యం బెల్ట్ షాపుల ద్వారా విక్రయించారని సమాచారం. వాస్తవానికి ప్రభుత్వమే విచ్చలవిడిగా ఊరూరా బెల్ట్ షాపుల ఏర్పాటుకు గేట్లు బార్లా తెరిచింది. మద్యం షాపులన్నింటినీ టీడీపీకి చెందిన నియోజకవర్గ ప్రజాప్రతినిధులే దక్కించుకున్నారు. అరకొరగా డ్రాలో ఇతరులకు దక్కిన నయానో భయానో బెదిరించి తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో మద్యం షాపులు నియోజకవర్గ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో సాగుతుండగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో 75,000కు పైగా బెల్ట్ షాపులను టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు నడుపుతున్నారు. ఓ గ్రామంలో 10 నుంచి 12కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయంటే మద్యం ఎలా ఏరులై పారుతుందో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మాజేరు పంచాయతీలో 3,998 జనాభా ఉండగా ప్రతి 333 మందికి ఒకటి చొప్పున ఇక్కడ 12 బెల్ట్ షాపులు ఉన్నాయి. లిక్కర్ మాఫియాని టీడీపీ నేతలు ఎంత వ్యవస్థీకృతంగా నిర్వహిస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో సోర్లగొంది గ్రామంలో ఒక బెల్ట్ షాపు 9 లక్షలు పలికింది. కనీసం 4-5 వేల జనాభా కూడా లేని ఊళ్లలో ఒక్కో బెల్ట్ షాపు పెట్టుకోవటానికి 9 లక్షల రూపాయల వరకు వేలంపాట పాడారు అంటే ఏమనుకోవాలి? అంత చిన్న ఊళ్లలో ఎంత మద్యం అమ్మితే పెట్టుబడి 9 లక్షలు తిరిగి రావడంతో పాటు అదనంగా లాభాలొస్తాయి? అంటే లాభాలు ఎలా వస్తాయో వేలం నిర్వహించిన టీడీపీ నేతలకు, బెల్ట్ షాపు పాడుకున్న లోకల్ టీడీపీ నేతకు ముందే తెలుసు. నకిలీ మద్యంతో భారీగా లాభాలు వెనకేసుకోవచ్చన్న పూర్తి సమాచారం ఉండబట్టే బెల్ట్ షాప్ కి 9 లక్షల రూపాయల వరకు వేలం పాడేశారు. అందుకేగా ఇదివరకెన్నడూ కనీ విని ఎరగని రీతిలో బెల్ట్ షాపుల కోసం వేలం పాటలు పెట్టడం చూసి ప్రజలంతా విస్తుపోయారు. ఇప్పుడు ఆచరణలో అమలవుతున్నది ఆ నకిలీ దందానే. ఏడాదిన్నరగా గుట్టుగా సాగిన నకిలీ మద్యం వ్యవహారం ఇప్పుడు బట్టబయలు కావడంతో టీడీపీ నాయకులు బెంబేలెత్తిపోతున్నారు. ఏడాదిగా రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు ఊరూరా పుట్టగొడుగుల్లా వెలిశాయి. తక్కువ ధరకు దొరికే నకిలీ బ్రాండ్ల మద్యం అమ్మకాలే ఈ బెల్ట్ షాపుల్లో ఎక్కువగా జరిగినట్లు సమాచారం. నకిలీ మద్యం అమ్మకాల ద్వారా పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ మద్యం తాగిన పలువురు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీంతో నకిలీ మద్యం గుట్టు రట్టు కావడంతో ఈ మద్యం తాగిన వారు బెంబేలెత్తిపోతున్నారు. తక్కువ ధరకు దొరికే నకిలీ బ్రాండ్ల మద్యాన్ని మాత్రమే కాదు, ప్రముఖ బ్రాండ్ల పేరుతోనూ ఎక్కువగా నకిలీ మద్యం తయారు చేసి విక్రయించినట్లు తనిఖీల్లో వెలుగు చూసిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చిన పాపం నారా చంద్రబాబుదే. ఈ రికార్డ్ ని ఆయన గతంలోనే సాధించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని నకిలీ మద్యానికి రాజధానిగా మార్చేసింది పచ్చముఠ. 16 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్లో సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి దేశ ప్రజలంతా అబ్బురపడ్డారు. నేడు అదే ప్రజలు ఏపీకి పట్టిన దీనస్థుతి చూసి అయ్యో పాపం అంటున్నారు. నాడు ప్రజల ముంగిళ్లకే పాలన వస్తే నేడు బెల్ట్ షాపులతో ఇంటింటికి నకిలీ మద్యం అందుబాటులోకి వచ్చింది. ఇదెక్కడి దరిద్రమని ప్రజలు చీకొడుతున్నా రాష్ట్రమంతా మద్యాన్ని, నకిలీ మద్యాన్ని కలగలిపి ఏరులై పారిస్తూ పరవశించిపోతున్నారు నకిలీ నాయాళ్లు. నకిలీ మద్యం కేసులో కొత్త డ్రామా మొదలైంది.
పరిశ్రమ స్థాయిలో యంత్రాలను పెట్టి మరీ నకిలీ మద్యం తయారు చేస్తూ టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు. ప్రజల ప్రాణాలను తీసే స్థాయికి టీడీపీ నేతలు తెగించడంతో షాక్కి గురైన తెలుగు రాష్ట్రాల ప్రజలు చీకొడుతున్నారు. ఒకవైపు నకిలీ మద్యంపై సీబీఐ విచారణ వేయాలన్న వైఎస్ఆర్సీపీ డిమాండ్ని ఏమాత్రం పట్టించుకోకుండా సిట్ వేయడంతోనే తమ బండారం బయటపడిపోయిందని పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు నకిలీ మద్యం కేసులో A1 జనార్దన్ ఎల్లో డ్రామా మొదలుపెట్టారు. జోగి రమేష్ చెబితేనే తాను నకిలీ మద్యం తయారు చేశానంటూ టీడీపీ మార్క్ కుట్ర డ్రామాకి జనార్దన్ తెరతీశాడు. కాదు డైవర్షన్ స్కీమ్లో ఆరితేరిన టీడీపీ కీలక నేతల దర్శకత్వంలో ఈ కుట్రకు తెరలేచింది. సీబీఐ విచారణకు ఆదేశిస్తే ఈ తరహా కుట్రలు చేయటం కుదరదు కాబట్టి చంద్రబాబు ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. నకిలీ మద్యం కేసులో అడ్డంగా దొరికిపోయి వైఎస్ఆర్సీపీ నేతల మీద బురద జల్లే కుట్ర చేస్తూ మరోసారి పచ్చముఖ అడ్డంగా దొరికిపోయింది. నేను రెడీ. సత్య శోధన పరీక్షకి జోగి రమేష్ రెడీ. చంద్రబాబు నాయుడు రెడీయా? లోకేష్ రెడీనా? నీ పక్కన ఉన్నాడు ఎవడో కిలార్ రాజేష్ రెడీయా? మీడియా మిత్రుల ద్వారా రేపే స్పందించమని అడుగుతా ఉన్నా. ఇటువంటి చీప్ చిల్లర పాలిటిక్స్ చేయడం కోసం ఆ చంద్రబాబు నాయుడిని 45 సంవత్సరాలు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఆ ముఖ్యమంత్రి పీటపై కూర్చోబెట్టింది. అరెస్టులు చేయాలా, జైల్లో పెట్టాలా? రెడ్ బుక్. ఒకటే చెప్తా ఉన్నా, రెడ్ బుక్కి ఫైర్ పుట్టిస్తా. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో దశల వారీగా మద్య నియంత్రణను సమర్థంగా అమలు చేయటంలో భాగంగా ప్రైవేట్ మద్యం దుకాణాల వ్యవస్థను తొలగించి ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో 4380 మద్యం దుకాణాలు ఉండగా దశల వారీగా వాటిని 2934కు తగ్గించింది. మద్యం దుకాణాల వేలలు కుదిస్తూ ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకే విక్రయాలకు అనుమతించింది. 4380 పర్మిట్ రూమ్లు రద్దు చేయడంతో పాటు ఏకంగా 43000 బెల్ట్ దుకాణాలు పూర్తిగా తొలగించింది. కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వటం ఆపేసింది. మద్యం అలవాటును ప్రజల్లో తగ్గించడానికి, మద్యం మహమ్మారి విష కోరల నుంచి వారి కుటుంబాలను రక్షించడానికి జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానాలను కొనసాగించాల్సింది పోయి అందుకు పూర్తి విరుద్ధంగా రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం మద్యం ప్రవాహానికి గేట్లెత్తేసింది. మద్యం దుకాణాల సంఖ్యను పెంచింది. మద్యం దుకాణాల సమయాన్ని కూడా పెంచింది. పర్మిట్ రూమ్స్ కి అనుమతులు ఇచ్చింది. ఇక ఊరూరా టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులతో ఎప్పుడు కావాలంటే అప్పుడు 24 గంటలు మద్యం ప్రజలకు అందుబాటులోకి వచ్చేసింది. ఇలా వ్యవస్థీకృతంగా లిక్కర్ మాఫియాని సెట్ చేసి రాష్ట్రమంతా నకిలీ మద్యం ఏరులై పారేలా చేశారు. నకిలీ మద్యం స్కామ్ లో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు. అయినా నిస్సిగ్గుగా వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లే కుట్రలు మొదలుపెట్టారు. ఇలాంటి కుట్రదారుల పాలనలో ఆంధ్రప్రదేశ్కి ఏర్పడిన దీన స్థితి చూసి 5.5 కోట్ల మంది ప్రజలు సిగ్గుపడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.